ఈ సమ్మర్కి అయితే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎప్పుడైనా మేము మా ఇంటికాడనే ఉండేది. మ్యారేజ్ తర్వాతకి 2 ఇయర్స్ తర్వాతకి నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అవుతుంది నేను ఫుల్ వీడియోస్ పెట్టాక. ఈ రోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం చేపల కూర అయితే అస్సలు మర్చిపోము. ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో చూద్దామా. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మా అమ్మమ్మ వంట తినక ఒక 2-3 ఇయర్స్ అవుతుందన్నమాట. నేను మా అమ్మమ్మ వంట తినక చిన్నప్పటి నుంచి పెరిగింది పుట్టింది అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే. నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి కూడా పోయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే. నేను వస్తున్నా అని మా అమ్మమ్మకి చెప్తే అప్పటికప్పటికి అన్నీ తెచ్చి ఇంట్లో అయితే పెడుతుంది అనమాట. ఏదో ఒకటి చేసుకొని తింటామనేసి అప్పటికప్పటికి పిండి పట్టి చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఇది చేసుకోరి, అది చేసుకోరి, ఇది చేసుకొని తినరి అనేసి అన్నీ తెచ్చి పెడుతుంది మా అమ్మమ్మ. ఈ సొల్లంతా మాకెందుకు, కర్రీ రెసిపీ చెప్పు అని కసిరించుకోకండి, చెప్తున్నా. మెయిన్ అయితే చేపలు ఎంత ఫ్రెష్గా ఉంటే కర్రీ ఎంత టేస్ట్ వస్తుంది. నీట్గా చేపలు కడుక్కున్న తర్వాతకి ఒక నిమ్మకాయ పిండి వాటర్లో అయితే చేపలను అయితే వేయండి. నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట చేపలు. ఇంకెందుకు రైట్, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోండి, తర్వాతకి జీలకర్ర వేసుకోండి. మిర్చి ఉంటే మిర్చి వేసేసుకోండి. టమాటో బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు. మా అమ్మమ్మకి చింతపండు పడదు కాబట్టి టమాటా అయితే వేసుకుంటున్నాను. అవి మంచిగా మగ్గిన తర్వాతకి, అంటే మంచిగా ఉడికిన తర్వాతకి కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాతకి వాటర్ పోసుకోండి, లేకపోతే చింతపండు వాటర్ ఉంటాయి కదా అవి పోసుకోండి. ఒక మంచిగా ఇది బాగా మసిలిన తర్వాతకి చేపలు అయితే వేసుకోవాలి. ఇక 5 మినిట్స్ అట్లా బాగా మసలాలి. మసిలిన తర్వాతకి చేపలు వేసుకుంటే మధ్యలో మధ్యలో చూసుకోవాలి మంచిగా ఉడుకుతుందా లేదా అనేసి. గతం కర్రీ అయితే అయిపోతుంది. 10 నిమిషాలలో 20 నిమిషాలలో అయితే కర్రీ అయితే అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఎప్పుడైనా మా అమ్మమ్మ కలిపి పెట్టేది, ఈసారి అయితే తాలింపు చేసి పెడుతుంది. చూడాలి అప్పుడు చిన్నప్పుడు తిన్నట్టుందా టేస్ట్, లేకపోతే చేంజ్ అయిందా, లేకపోతే ఇంకా మంచిగా వచ్చిందా తిని చెప్తా, ఓకేనా. సారీ లాస్ట్కి అయితే మెంతి పొడి అయితే వేసుకోవడం మర్చిపోకండి. నేనైతే లాస్ట్కి వేసిన, మర్చిపోయింది మా అమ్మమ్మ ఫస్ట్ వేయడం. మీరు కూడా వేసుకోండి. మెంతి పొడి వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా 10 నిమిషాలలో అయితే కూర అయితే అయిపోతుంది. మేమైతే చాలా డేస్ తర్వాతకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇలా బయట కూర్చొని తినడం. మా పాప అయితే మా తాతయ్యతో ఒకటే ఆట ఆడుతుంది అనమాట. మస్తు ఆట ఆడుతుంది, ఒక్క కాడు ఉండదు. తీట పనులు అయితే బొచ్చడి చేస్తుంది. మా పాప వీడియోస్ కావాలంటే చెప్పండి, చాలా అంటే చాలా పెడతాను నేను. అన్ని తీట పనులు చేస్తుంది, ఒక కాడ కూర్చునేది ఉండదు. చాలా రోజుల తర్వాతకి మా తాతయ్య మా అమ్మమ్మ హ్యాపీగా ఉండడం చూసిన అనమాట. మేము పోయినాక అసలు ఎంత హ్యాపీ అంటే ఆ పిల్లలతో ఆడుకోవడం చేయడం. అంటే రోజు వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇంట్లో, ఎవరు ఉండరు. మా మావయ్య మా అత్తమ్మనేమో వేరే ఊళ్ళల్లో పోయి ఇట్లా కళ్ళు అమ్ముకుంటారు అనమాట. వాళ్ళిద్దరే ఉండే వరకు మేము ఒకేసారి పోతే వాళ్ళకి ఆనందం కాదు, ఏది కావాలంటే అది తెచ్చి ముందర పెడుతుంది అనమాట. మా పాప అయితే తాత తాత అమ్మమ్మ నాని అనుకుంటూ ముద్దు చుట్టూ తిరుగుతుంది. అలా మేము అయితే ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఫుల్ బాధపడ్డారు అనమాట. ఎందుకంటే ఎంత ఉండి ఒకేసారి పోతున్నాం కదా, కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. కర్రీ అయితే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. మళ్ళీ చాలా డేస్ తర్వాత తిన్నా కాబట్టి తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.